ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో నేటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ఈ ఆరాధన సంబంధమైన శుభములు మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రస్తుతము ఈ కోవిడ్ వలన కలుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను గమనిస్తున్నప్పుడు అనేకమైన కుటుంబాలు ఈ కోవిడ్ ద్వారా ఎఫెక్ట్ అయ్యి చాలా కుటుంబాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో సంఘం ఇంకా ఈ ఆన్లైన్ ఆరాధనలోనే దేవునిని మహింపరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మరి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రీతిగానైనా దేవునిని మనము జ్ఞాపకం చేసుకుని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ గృహాల్లోనే ఉండి ప్రభువును ఆరాధిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా సంఘపక్షంగా ప్రత్యేకమైనటువంటి శుభములను తెలియచేస్తున్నాను. కొంతమంది బలహీనులుగా ఉండవచ్చు, చాలామంది మరి ఈ బలహీనతల నుండి కోలుకుంటున్నారు. అందుని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క మహాకృపలో మనము క్షేమంగా సజీవులుగా దేవునిని స్తుతించి ఆరాధించగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ఈస్టర్ తర్వాత 7వ ఆదివారంలోనికి మనము ప్రవేశించి ఉన్నాం. ఈ దినం మనము పెంతెకోస్తు సండేగా ఈ ఆరాధనను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేక సార్లు ఈ పెంతెకోస్తును గూర్చినటువంటి వాక్యాలను మనం ధ్యానించాం. అయినప్పటికీ ఈ దినం కూడా పెంతెకోస్తు గూర్చినటువంటి వాక్య ధ్యానాన్ని మనము ధ్యానించబోతున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి ఈ వాక్య భాగంలో నుండి ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. తలలో ఉంచుకుని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని ఆరాధనలో దేవుని మహింపరుచుతూ వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం కృప కలిగి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రివైన దేవ, పరిశుద్ధుడ మహోన్నతుడ యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కృపలో ఆరాధనలో ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా వాక్య ధ్యానానికి అవసరమైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించండి తండ్రి. అనేకులు నశించిపోవచ్చుండగా మేమైతే నీ కృపలో సజీవులంగా నేను స్తుతించగలిగేటువంటి స్థితిలో ఉంచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, వాక్యాన్ని వీక్షిస్తున్న వింటున్న మా ప్రియులందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు వ్యక్తిగతంగా దర్శించండి. వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి. వాక్యపు దీవుల చేత ప్రతి కుటుంబం నింపబడినట్లు మీరు సహాయం చేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంలో ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవ నీ సహాయమును ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ పెంతెకోస్తు అనేటువంటిది ఒక పండుగగా మనము గ్రహించవలసినటువంటి వారము అయి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననముగా క్రిస్మస్ను మనము ఆచరిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. క్రిస్మస్ ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వేరాస్ ద పెంటెకోస్ట్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘ ఆవిర్భావ దినంగా ఈ పెంతెకోస్తు దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది చర్చ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘ చరిత్రలోనే ఈ పెంతెకోస్తు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం కలిగినది, ప్రాముఖ్యమైనటువంటిది అనే విషయాన్ని మనము గ్రహించాలి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము ఒక 3 విషయాలు ధ్యానించాలి అని నేను భావిస్తున్నాను.
ద ప్లేస్ ఆఫ్ పెంటెకోస్ట్ అండ్ ద ప్రామిస్ ఆఫ్ పెంటెకోస్ట్ అండ్ ద పవర్ ఆఫ్ పెంటెకోస్ట్. 3 విషయాలను ఈ వాక్య భాగం ద్వారా మనము ధ్యానించాలి అని నేను భావిస్తున్నాను. త్వరగా వాక్యంలో నుండి మనము దేవుని యొక్క సత్యాలను గ్రహించాలని నేను భావిస్తున్నాను. ద ప్లేస్ ఆఫ్ పెంటెకోస్ట్ అండ్ ద ప్రామిస్ ఆఫ్ ద పెంటెకోస్ట్ అండ్ ద పవర్ ఆఫ్ ద పెంటెకోస్ట్. ప్రియులారా, యూదుల పండుగలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగలు 3 పండుగలు. ఈ పండుగల్లో ప్రతి యూద పురుషుడు ఈ యెరూషలేము దేవాలయంలో దేవునిని ఆరాధించడానికి రావాల్సిన వారై ఉన్నారు. దానిలో మొదటిది ఈ పస్కా పండుగ కాగా, రెండవది పెంతెకోస్తు పండుగ కాగా, మూడవది గుడారముల పండుగ. ఈ 3 కూడా యూదుల పండుగల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ స్థానాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఈ పెంతెకోస్తు పండుగను గూర్చి మనం చూస్తే, ద ప్లేస్ ఆఫ్ పెంతెకోస్ట్ గూర్చి మనము ఆలోచించినప్పుడు 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అనే మాట మనకు 2వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. పెంతెకోస్తు పండుగ దినం. ఈ పెంతెకోస్తు అనేటువంటిది ఒక పండుగ దినముగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ పెంటెకోస్ట్ అనేటువంటి మాటకు ఈ 50th అనేటువంటి అర్థం ఉంది. 50వ అని. 3000 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆచరించబడుతున్నటువంటి ఈ పండుగ వారముల పండుగగాను, కోత పండుగగాను దీనికి పేర్లు ఉండటాన్ని మనం చూస్తాం. 2 ప్రాముఖ్యతలు ఈ పండుగకు ఉండటాన్ని మనం చూస్తాం. ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అండ్ ద అగ్రికల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఫెస్టివల్. ఈ పండుగకు 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము గ్రహించాలి. ఒకటి ఏంటంటే చారిత్రాత్మక నేపథ్యము, రెండోది మరి వ్యవసాయ సంబంధమైనటువంటి నేపథ్యముగా మనము గ్రహించాలి. వాట్ ఈస్ ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అని మనం చూస్తే, మోషే ఈ దేవుని యొక్క లా ఏదైతే ధర్మశాస్త్రం ఉందో దానిని సీనాయి పర్వతం మీద ఆయన తీసుకున్నటువంటి దినమును ఈ ప్రత్యేకమైన పెంతెకోస్తు దినముగా యూదులు జ్ఞాపకం చేసుకుంటారు. అదే రీతిగా లేవి కాండము 23వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు, ఈ కోతకు సంబంధించినటువంటి ప్రథమ ఫలములకు సంబంధించినటువంటి పండుగగా కూడా ఈ పండుగను ఆచరించడాన్ని మనము చూడొచ్చు. ప్రియులారా, మరి ఈ పస్కా తర్వాత 50వ రోజు అనగా 7 వారములను విశ్రాంతి దినాలను లెక్కించిన తర్వాత మరుసటి దినమైనటువంటి ఆదివారమును ఈ పెంతెకోస్తు పండుగగా ఆచరించడాన్ని మనము చూస్తాం. కనుక దెర్ ఇస్ ఎ గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. ఈ పాత నిబంధనలో ఈ పండుగకు ఒక ప్రాముఖ్యత ఇవ్వబడింది. మనం గ్రహించాలి, పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి సంఘటనలు కావచ్చు, పండుగలు కావచ్చు, బలి విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా నూతన నిబంధన సంబంధమైనటువంటి వాస్తవికతకు అవి ఒక సూచనలుగా ఉన్నాయి, ముంగురుతులుగా ఉన్నాయి అనే విషయాన్ని గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ ప్రథమ ఫలముల పండుగను దినమున ఈ దేవుడు మరి ఈ సంఘ ఆవిర్భావ ప్రథమ ఫలముల పంటను మనకిక్కడ అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ దినమున 3000 మంది పేతురు యొక్క ప్రసంగం ద్వారా ఒక ప్రథమ ఫలముగా పంటగా కోయబడటాన్ని ఈ అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం చూడొచ్చు. కనుక ప్రియులారా, ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక ద స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ మనం చూస్తే, దేవుడు మరి సౌవార్తిక చట్టాన్ని అనుగ్రహించినటువంటి ఒక ప్రత్యేకమైన పండుగగా మనం ఈ పండుగను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, ఆదివారమును ప్రభు దినముగా, ఆరాధనా దినముగా, దేవుడు వారములో మొదటి వారాన్ని మరి ఈ ఆరాధన దినంగా ప్రతిష్ఠిస్తున్నటువంటి దినముగా ఈ పెంతెకోస్తు పండుగను మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారము అయ్యున్నాము. ఇక రెండవ విషయాన్ని చూస్తే, దేర్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ ద పెంతెకోస్తును కూర్చున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ఇవ్వబడింది. అపోస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశంలో అన్నతను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ శిష్యులకు ఇస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన వాగ్దానము, నేను ఒక దినమున మీకు ఈ ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని ఇవ్వబోతున్నాను. ద అనాయింట్మెంట్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు రిసీవ్డ్ బై యూ.
అనే విషయాన్ని ప్రభువారు వారికి వాగ్దానం చేస్తున్నారు. ఇదే విషయాన్ని యోవేలు ప్రవక్త కూడా ప్రవచించటానికి గురించి పేతురు గారి యొక్క ప్రసంగంలో జ్ఞాపకం చేయటాన్ని మనం చూడొచ్చు. ఈ 2వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథంలో 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో అపోస్తులైనటువంటి పేతురు గారు ఈ యొక్క యోవేలు యొక్క ప్రవచనాన్ని మరి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యోవేలు యొక్క ప్రవచనము 2వ అధ్యాయం యోవేలు గ్రంథము 27వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం చూడొచ్చు. కనుక దెర్ ఈస్ ఏ ప్రామిస్ ఆఫ్ పెంటెకోస్ట్. ఈ పెంతెకోస్తు దినమును గూర్చినటువంటి ఒక ప్రత్యేకమైన వాగ్దానము, దేవుని యొక్క శక్తి సంఘమునకు లేదా సంఘ ఆవిర్భావానికి పునాదిగా ఉండబోతుంది అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియులారా, అదే 8వ వచనాన్ని మనం చూసినప్పుడు సంఘము ఏ రీతిగా వృద్ధి పొందబోతుందో, పెంతెకోస్తు దినము నాటి నుండి మరి సంఘము అంచెలంచెలుగా ప్రభు యొక్క 2వ రాకడ వరకు ఏ రీతిగా సిద్ధపరచబోతుంది అనే విషయాన్ని ఈ మొదటి అధ్యాయం 8వ వచనంలో మనము గ్రహించవచ్చు. ఈ 8వ వచనంలో చెప్తూ ప్రభు ఏమంటున్నారంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను, ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ జెరూషలేం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేము సంఘ ఆవిర్భావ స్థలము అయ్యున్నది. అది ప్రారంభ స్థలం. అక్కడి నుంచే సంఘము బూదిగంతముల వరకు ఏ రీతిగా వ్యాప్తి చెందుతుంది అనేటువంటిది ఈ వాగ్దానంలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదము అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక 3వ విషయాన్ని మనం చూస్తే ద పవర్ ఆఫ్ ద పెంటెకోస్ట్. ప్రియులారా, పెంతెకోస్తులో ఉన్నటువంటి శక్తిని గూర్చి మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ 2వ అధ్యాయములు మొదటి 4 వచనాలను మనము గమనించినప్పుడు ద పవర్ ఆఫ్ ద పెంటెకోస్ట్ని గూర్చి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారము అయి ఉన్నాం. ఏ వాగ్దానం అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు అందించారో ఆ వాగ్దానాన్ని వారు మరి పొందుకుంటున్నటువంటి లేదా వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భంగా ఈ పెంతెకోస్తు దినము మరి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండటాన్ని మనం గ్రహించవలసిన వారమైనాం. మరి 3 రీతిలుగా మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగి వచ్చినటువంటి రుజువులు మనకు కనబడుతున్నాయి. మొదటగా మనం చూస్తే ఎనాడబుల్ సౌండ్, వినదగినటువంటి ఒక శబ్దము అక్కడ పరిశుద్ధాత్మ వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినారు అనడానికి 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు అక్కడ వాడటాన్ని చూస్తున్నాం. మొదటిగా మనం చూస్తే ఎనాడబుల్ సౌండ్, ఒక శబ్దము వినబడింది అనే మాటను మనం చూస్తాం. అంతేకాదు ఏ విజిబుల్ సైన్, ఒక దృశ్యరూపకమైనటువంటి ఒక గుర్తు అక్కడ ఉండటాన్ని మనం చూస్తాం. ఈ 2వ వచనంలో చూస్తే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని అనేటువంటి మాట మనం చూస్తాం. మొదటిగా గాలి, రెండవదిగా ధ్వని అక్కడ మనకు కనబడుతున్నాయి. గాలి వంటి ధ్వని, అదే రీతిగా అక్కడ చూస్తే అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఏ విజిబుల్ సైన్ ఈజ్ ఆల్సో దేర్. అంతేకాదు ఏ వర్కింగ్ సైన్, అది పనిచేస్తున్నటువంటి లేదా వారి జీవితాలలో పనిచేస్తున్నటువంటి ఒక శక్తిని బట్టి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగి వచ్చారు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించగలుగుతాము. ప్రియమైనటువంటి వాళ్ళారా, అక్కడ పెంతెకోస్తు దినాన వారు పొందినటువంటి శక్తిని గూర్చి మనము ఆలోచించినప్పుడు, ద పవర్ ఆఫ్ పెంటెకోస్ట్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలను మనము గ్రహించవచ్చు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల్లో అనుగ్రహించిన శక్తి ఎలాంటి శక్తి అయి ఉంది అనంటే, మొదటగా ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్, వారిని ప్రభావితము చేసే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించారు. అంతేకాదు ద పవర్ ఆఫ్ ఆపరేటింగ్, వారిని నియంత్రించే శక్తిని దేవుడు వారికి అనుగ్రహించారు. అంతేకాదు ద పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, వారిలో ఒక గొప్ప మార్పు కలిగించే శక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు పొందుకున్నారు. అంతేకాదు దేర్ ఈజ్ ద పవర్ ఆఫ్ యూనిటీ అండ్ ప్రీచింగ్, వారిలో ఒక ఏకీభవించిన శక్తిని, అదే రీతిగా వారు ప్రకటించగలిగేటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినాన వారికి అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద అనాయింట్మెంట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ empowered the disciples to receive the power of influencing, the power of operating, the power of transformation and the power of unity and preaching అనే విషయాన్ని మనం ఈ దినాన
జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, మరి అక్కడ మనం చూస్తే 2వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనబెట్టినటువంటి మాట ఏంటంటే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చునున్న ఇల్లు అంతయు నిండెను అనే మాట మనకు కనబడుతుంది. ప్రియులారా, మరి ఇల్లంతా నిండిపోయినటువంటి పరిస్థితి గూర్చి వ్రాయబడింది. ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మను గూర్చి చెప్పినటువంటి వాక్య సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ప్రభువారు నికోదేముతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ మూలంగా జన్మించిన వాడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆ నికోదేముకు తెలియచేస్తూ 8వ వచనంలో 3వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు చెప్తూ, గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చెనో ఎక్కడికి పోవనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగనే ఉన్నాడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. దేర్ ఇస్ ఏ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను ప్రభావితం చేయగలిగేటువంటి దేవుడై ఉన్నారు. ఇల్లు నిండటమే కాదు, వారి జీవితాల్లో మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవునిని పొందుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మనము పరిశుద్ధాత్మ లేని వారమైతే వాక్యం సెలవిస్తున్న మాట, ఆత్మ లేనివాడు నావాడు కాదు అనేటువంటి మాట మనము దేవుని వాక్యంలో గ్రహించాలి. కనుక అవర్ లైఫ్ మస్ట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రభావితం చేయబడినటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని అనేటువంటి మాట మనము చూస్తున్నాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల్లో మరి నిండి ఉన్నారు. మరి మనం తీసుకుంటున్నటువంటి ఊపిరి ఏదైతే ఉందో దానికి వాడినటువంటి పదాలనే ఇక్కడ వాడడాన్ని మనం చూస్తాం. రూహ్ అనేటువంటి మాటను వాడారు, ఈ గాలి వంటి అనేటువంటి మాట. ఈ రూహ్ అనేటువంటి మాటకు బ్రత్ అనేటువంటి అర్థం ఉంది ప్రియులారా. కనుక ఈ న్యూమా అనేటువంటి మాటలో ఈ బ్రత్ అనేటువంటి పదాన్ని మనము ఆలోచన చేస్తే ఇది జీవింపచేయు శక్తి కలిగినటువంటిది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద పవర్ ఆఫ్ మేకింగ్ లివ్, మానవ జీవితాలలో జీవమును అనుగ్రహించగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది. అదే విషయాన్ని ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడింది. జీవించే ఆత్మయ్యారు. దేవుని యొక్క మరి ఆ ఊపిరి మానవ జీవితాల్లో ఒక గొప్ప జీవాన్ని, ఆ జీవాత్మను అనుగ్రహిస్తుంది. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యుల దగ్గరికి ప్రత్యక్షమై పునరుద్ధాన ప్రత్యక్షతలో మొదటి దినాన వచ్చినప్పుడు ఆ యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, నాసికారంధ్రములలో పరమదేవుడు ఆదాము నాసికారంధ్రాల్లో ఊదినటువంటి ఆ జీవ ఆత్మ ఏదైతే ఉందో ఆ జీవాత్మని మరలా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులపై ఈ యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్తున్నారు. అయితే ఈ అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయంలో మరి వారి మీదకి సంపూర్ణమైనటువంటి అభిషేకము మరి దిగి రావటాన్ని మనం చూస్తున్నాం. కనుక ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్స్. అందుకనే మీరు మద్యముతో మత్తులు కాక ఆత్మపూర్ణులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మన జీవితాలు దేవుని ఆత్మతో నింపబడినటువంటి జీవితాలు అనంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ చేత ప్రభావితము చేయబడగలుగుతాయి. 2వ విషయాన్ని చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి అనే మాట మనకు కనబడుతుంది. దేర్ ఇస్ ద పవర్ ఆఫ్ ఆపరేటింగ్. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ నియంత్రించే శక్తిని కలిగి ఉన్నారు. నిజానికి ఈ సంఘటన దేవాలయంలో జరగలేదు, ఈ సంఘటన మేడగదిలో జరిగింది. మేడగదిలో జరిగినటువంటి ఈ సంఘటనకు అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా గుంపులుగా కూడి అక్కడికి వచ్చినట్లుగా
మనం చూస్తున్నాం. వారు దేవాలయంలో ఉన్నప్పుడు మరి జరిగినటువంటి సంఘటన కాదు, ఇది మేడగదిలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటనలో ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అనేకులను ఆకర్షిస్తున్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే విషయాన్ని తెలియజేశారు. నేను పైకి ఎత్తబడిన ఎడల నేను అనేకులను ఆకర్షిస్తాను అని చెప్పారు. కనుక ప్రభువారు ఇప్పుడు ఆరోహణమైన తర్వాత ఈ ఈ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నటువంటి నానా విధములైనటువంటి జన సమూహములను ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించకుండా ఏ ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాలేరు అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అదే పరిశుద్ధాత్మను గూర్చిని యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులకు బోధిస్తూ చెప్పినటువంటి మాటను మనం చూస్తే మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అనే మాట చెప్తున్నారు. కనుక సత్యస్వరూపియగు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ సత్యస్వరూపియగు ఆత్మ ఏం చేస్తారనంటే మనుషులను సత్యము వైపుకు ఆకర్షిస్తారు. అనగా సత్యమై ఉన్న యేసుక్రీస్తు వద్దకు ఒక వ్యక్తి రావాలంటే ఇది తప్పక పరిశుద్ధాత్మ ద్వారా జరగాల్సినటువంటి కార్యమై ఉన్నది. ద పవర్ ఆఫ్ ఆపరేటింగ్ పవర్ అనే విషయాన్ని మనం పరిశుద్ధాత్మను గురించి ధ్యానించినప్పుడు గ్రహించవలసిన వారమైన ఇట్ విల్ ఆపరేట్ అవర్ లైఫ్స్. మన జీవితాలు ఎటువైపుగా నడిపించబడాలో, ఏ రీతిగా నడిపించబడాలో అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు నియంత్రిస్తారు అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారము అయినాము. అంతేకాదు ప్రియులారా, మరి ఇంకా ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ని గురించి మనం చూసినప్పుడు దెర్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మరి అపొస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినప్పుడు, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. ప్రియులారా, ఇక్కడ 120 మంది మేడగదిలో కూడుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ 120 మందిలో ప్రతి వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు అనడానికి ఒక రుజువు అక్కడ కనబడుతుంది. ఏంటనంటే అగ్ని జ్వాలల వంటి నాలికలు విభాగింపబడినట్లుగా వారికి కనబడును. వారి తలల మీదకు పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా మనం ఈ వాక్య భాగం ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. 10 దినాలు వారు ప్రార్థన చేస్తున్నారు. 40 దినాల మట్టుకు యేసుక్రీస్తు ప్రభువారు వారికి కనబడి తన పునరుద్ధాన ప్రత్యక్షతను వారికి తెలియజేసి ఆయన ఆరోహణమైన తర్వాత వారికి చెప్పారు, మీరు యెరూషలేములోనే ఉండి కనిపెట్టి ప్రార్థన చేయండి అని. ఈ 10 దినాలు వారు కనిపెట్టుకుని ఉన్నారు. ఇదిగో ఈ 50వ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వస్తున్నటువంటి సందర్భంలో ప్రతి వారు కూడా ఈ దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డారు. ఇది మరి వ్యక్తిగతమైనటువంటి అభిషేకంగా మనం గ్రహించాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాస్ టు బి అనాయింటెడ్ బై ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని చేత మనమందరం కూడా వ్యక్తిగతంగా మనము అభిషేకించబడవలసిన వారమై ఉన్నాము. మరి ఇది ఇతరుల అభిషేకము నాకు సంబంధం లేదు, నా అభిషేకం నాకు సంబంధించింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. డాక్టర్ హమాన్ అనేటువంటి ఒక భక్తుడు ఈ రీతిగా చెప్పాడు. ఏంటంటే దేర్ వాస్ అన్ అపిరెన్స్ ఆఫ్ సంథింగ్ లైక్ ఫ్లేమింగ్ ఫైన్ లైటింగ్ ఆన్ ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ అనేటువంటి మాటను ఆయన తెలియజేస్తారు. అనగా వారిలో ప్రతి వారి మీద ఒక ప్రకాశించేటువంటి వెలుగు వారి తలలపై ఉన్నట్టుగా కనబడింది అనేటువంటి విషయాన్ని ఆయన వ్యాఖ్యానిస్తారు. కనుక ప్రియులారా, మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు అనడానికి రుజువు ఏంటంటే మన జీవితాలు ప్రకాశిస్తాయి. ఇట్ విల్ షైన్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వెలుగు ఇది ఎలాంటి వెలుగు అనంటే ఇది లైఫ్ చేంజింగ్ అండ్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ పవర్ అనే విషయాన్ని గ్రహించాలి. జీవితాలను మార్చే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మన జీవితాలు మార్చబడతాయి అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఎలా అనంటే ఈ అగ్ని అనేటువంటిది, ఈ ఫ్లేమింగ్ అనేటువంటిది లేదా ఈ ఫ్లేమ్ అనేటువంటి మాట మనము గ్రహించినప్పుడు ఇట్స్ ద సైన్ ఆఫ్ ప్యూరిఫైయింగ్. పరిశుద్ధపరిచే శక్తి ఈ అగ్నికి ఉంది. అగ్నికి మైనము కరిగినట్లుగా మనలో ఉన్నటువంటి మలినాలు కరిగిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందనంటే మనలో ఉన్నటువంటి ప్రతి మలినము కూడా
అది కరిగిపోయేటువంటి పరిస్థితి. రిఫైనర్స్ ఫైర్ అన్నారు దీనిని రిఫైనర్స్ ఫైర్ అన్నారు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినప్పుడు కంసాలి అగ్ని అని వ్రాయబడింది. నిజమే, పరిశుద్ధాత్మ అగ్ని వలె మరి విభాగించబడుతున్నటువంటి రీతిగా నాలుకల వలె వారి మీద విభాగింపబడినట్లుగా కనబడటంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారిని మారుస్తుంది. ఒక మలినంతో ఉన్నటువంటి లోహపు ముద్దను ఈ కంసాలి ఏ రీతికైతే కొలుములే వేసి దానిని కరిగించి ప్యూరిఫైడ్ మెటల్గా దానిని బయటికి తీస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి మలినాలను కరిగించి ప్రతి విధమైనటువంటి అపరిశుద్ధత నుండి మనల్ని విడిపించి ఏ ప్యూరిఫైడ్ మెటల్గా మనల్ని మార్చగలిగేటువంటి శక్తి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అంతవరకు అనేక సార్లు పడుతూ లేస్తున్నటువంటి పేతురు లేదా శిష్యులను మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫార్మింగ్ పవర్ వారి జీవితాలకు వచ్చిందో, ఇప్పుడు వారి జీవితాలు దేవునికి మహిమకరమైనటువంటి జీవితాలుగా, సాక్షార్థమైనటువంటి జీవితాలుగా అవి మార్చబడటాన్ని మనము చూస్తాము. ప్రియులారా, అందుకనే పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పినప్పుడు యెషయా యొక్క దర్శన భాగ్యంలో కూడా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినప్పుడు, అప్పుడు ఆ శరాపురులో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి దానిని తగిలించెను. అయ్యో, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నటువంటి వాడను అన్నప్పుడు యెషయాను ప్యూరిఫై చేసినటువంటి ఫైర్ ఏదైతే ఉందో, అలాగా మన జీవితాలను ప్యూరిఫై చేయగలిగేటువంటి ఫైర్ ఈ హోలీ స్పిరిట్ అనే విషయాన్ని, ద ఫైర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని పొందుకోకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో లేకుండా మన బ్రతుకులు మార్చబడవు. మన జీవితంలో ఉన్నటువంటి మలినాల నుండి మనము విడిపించబడలేము అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమైన దిస్ ఈజ్ వాట్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మ దేవుని అనుభవించినటువంటి ఒక వ్యక్తి మరి చెప్పగలిగేటువంటి సాక్ష్యము అనే విషయాన్ని మనము గ్రహించాలి. అంతేకాదు, దేర్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనిటీ అండ్ ప్రీచింగ్. పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాలను అనుగ్రహించినటువంటి శక్తిని మనం చూసినప్పుడు ఒక గొప్ప శక్తి వారు పొందుకున్నారు. ఏంటంటే వారు దేర్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ప్రీచింగ్ అండ్ యూనిటీ. వాక్శక్తిని పొందుకున్నారు అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. 4వ వచనం చూసినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వాక్శక్తిని అనుగ్రహించింది అనగా మాట్లాడేటువంటి మాటలు, ఈ మాటలు సామాన్యమైనటువంటి మాటలు కాదు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైనాం. డిగ్నిఫైడ్ అండ్ ఎలివేటెడ్ డిస్కోర్స్, ఏ వర్త్ఫుల్ వర్డ్స్ అన్నమాట, వర్త్ఫుల్ సేయింగ్స్. వ్యర్థమైన మాటలు కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం మాట్లాడేటువంటి మాటలు వ్యర్థమైన మాటలు కాదు, ఇవి శక్తివంతమైనటువంటి మాటలు. దీనిని వాక్ శక్తి అన్నారు. అదే మాటను మనం ఇంకా లోతుగా అర్థం చేస్తే శక్తితో కూడిన మాటలు అనే మాటను మనం గ్రహించాలి. మాట్లాడే మాటకు పవర్ ఉంటుంది అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మన మాటకు పవర్ ఉంటుంది. జీవ మరణములు నాలుక వశం అని సామెతల గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కలిగినటువంటి వ్యక్తి జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన మాట్లాడేటువంటి మాటకు శక్తి ఉంటుంది. ఆ శక్తి ఇతరులను ప్రభు పాదాల దగ్గరికి తీసుకురాగలుగుతుంది. ప్రియులారా, అదే శక్తిని పేతురు పొందుకుని ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ వాక్శక్తి ఏం చేయగలిగిందో మనము ఈ అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయంలో మనము చూసినప్పుడు 37-38 వచనాలు మనం గమనించినప్పుడు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, అక్కడ వ్రాయబడినటువంటి మాట పొడవబడి అనే మాట రాయబడింది. పొడవబడి, హృదయంలో పొడవబడ్డారంట. ద పవర్ ఆఫ్ ద పీటర్స్ వర్డ్స్, పేతురు యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆ శక్తి అక్కడ వింటున్నటువంటి వారి యొక్క హృదయాలను గుచ్చగలిగేటువంటి శక్తి. ఈ గుచ్చటం పొడవటము అనేటువంటిది వారికి హాని చేయటానికి కాదు, వారి బ్రతుకులను మార్చుట కొరకు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు జీవితాలను కట్టే దేవుడు, పడగొట్టే దేవుడు కాదు.
మన మన జీవితాలను మలిచే దేవుడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. అక్కడ ఆ దినమున ఆ మాటలు విన్నటువంటి వారు అనేక మంది 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. దెర్ ఇస్ ఎ గ్రేట్ యూనిటీ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న శక్తి గొప్ప ఐక్యతను పుట్టిస్తుంది. అపవాది విభేదించే ఆత్మను ప్రేరేపిస్తూ ఉంటాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యపరిచే ఆత్మను కలిగి ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఇట్ ఆల్వేస్ ప్రొవోక్స్ ద యూనిటీ అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ మనం చూస్తే దూరస్తులకును పిల్లలకును దూరస్తులకు అందరికీ, ప్రియులారా, ఈ 5వ వచనం నుండి 2వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తే అక్కడ నానా విధములైనటువంటి భాషలు మాట్లాడేవారు అక్కడ మనకు కనబడతారు. వారిలో కొన్ని దేశపు భాషల గురించి రాయబడి, పార్తీయులు, మాదీయులు, యాలామీయులు, మెసపతోమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములు వారందరూ, కురేని దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన వారందరూ, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యము వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ప్రియులరా, మరి వేరువేరు భాషలు, వేరువేరు ప్రాంతాలు, వేరువేరు జనాంగాలు చెందినటువంటి ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఈ వాక్శక్తి చేత ఐక్యపరచబడుతున్నారు. ద పవర్ ఆఫ్ యూనిటీ అండ్ ప్రీచింగ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారందరూ కూడా ఏకీభవిస్తున్నారు. ఒక దినాన ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ బాబేలు గోపురం దగ్గర ఒకే భాషగా ఉన్నవారు ఈ విభిన్నమైన భాషలు మాట్లాడుతున్నారు. ఒకరు ఒక మాట మాట్లాడుతుంటే వేరెవరికి వేరేది అర్థం అవుతుంది. దే లాస్ట్ ద పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకునే శక్తిని కోల్పోయారు వారు. కారణం ఏంటంటే దే లాస్ట్ ద పవర్ ఆఫ్ ది స్పిరిట్ అన్నమాట. ఆత్మశక్తిని కోల్పోయిన వాడు అర్థం చేసుకునే శక్తిని కోల్పోతాడు. అర్థం చేసుకునేటువంటి శక్తిని కలిగి ఉన్నాడు అంటే వాడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడని అర్థం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ బాబేలు గోపురం దగ్గర భాషలు తారుమారైపోవడానికి కారణము ఒక వ్యక్తి యొక్క స్వార్థం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే అందరి యొక్క భావాలు ఏకీభవిస్తున్నాయి. వారు మాట్లాడుతున్నటువంటి మాట ఒకటే, కానీ వింటున్నటువంటి వారందరికీ వారి వారి భాషలో అర్థమవుతుంది. ఇక్కడ ట్రాన్స్లేషన్స్ జరగటం లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఒక భాషలో మాట్లాడితే, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నంటే మీరు ఒక యాంప్లిఫైయర్ సిస్టమ్ని పెట్టుకుని, మీరు ఏ హెడ్ఫోన్స్ పెట్టుకుని మీరు ఛానల్స్ మార్చుకుంటే ఆటోమేటిక్గా నేను ఏ భాషలో మాట్లాడుతున్నా మీ భాషల్లోకి అది తర్జుమా అయిపోయేటువంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. ఇక్కడ ట్రాన్స్లేటింగ్ పవర్ కాదు, ఇది ట్రాన్స్మిటింగ్ పవర్ అన్నమాట. ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఆ మాట యథావిధిగా నీ భాషలో నీవు అర్థం చేసుకోగలిగేటువంటి శక్తి ఇది. ఎప్పుడైతే మాట అర్థమవుతుందో, ఆ హృదయము ఆ మాటతో ఏకీపిస్తుందో, ఐక్యత అనేది సాధ్యమవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. పెంతెకోస్తు దినమున జరుగుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఏంటంటే, దే వర్ రిసీవ్డ్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి శక్తిని ఆ దినాన్ని వారు పొందుకున్నారు. ఆ శక్తి ఎలాంటిదనంటే ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్. వారు ప్రభావితము చేయబడేటువంటి శక్తితో నింపబడ్డారు. ద పవర్ ఆఫ్ ఆపరేటింగ్, వారు నియంత్రించబడుతున్నారు పరిశుద్ధాత్మ చేత. అంతేకాదు మనం చూస్తే ద పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, వారి జీవితాలు పూర్తిగా మార్చబడుతున్నాయి. మార్పు నొందినటువంటి జీవితాలు కలిగేటువంటి శక్తిని వారు పొందుకున్నారు. అంతేకాదు ద పవర్ ఆఫ్ ప్రీచింగ్ అండ్ యూనిటీ, వాక్శక్తిని వారు పొందుకున్నారు. అదే సమయంలో వారు ఐక్యతను మనము చూసిన వారిలో నానా విధములైనటువంటి భాషలు మాట్లాడేటువంటి వారు. ఇది నాన్న
ఈ పెంతెకోస్తు ఆదివారము పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో నింపబడి ఉన్నవారము అయితే మన జీవితాలు తప్పకుండా ఆత్మచేత ప్రేరేపితమైనటువంటివై, ప్రభావితము చేయబడినటువంటివై, ఆత్మచేత నడిపించబడినటువంటి వారంగా ఉండాలి. వి మస్ట్ బి ఆపరేటెడ్ బై ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత ఆపరేట్ చేయబడాలి. అప్పుడు మన జీవితాలకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే శక్తిని మనం పొందుకోగలుగుతాం. లేదంటే ప్రియులారా, మన జీవితాల్లో దేవుని వారముగా కాక, వాక్యం చెప్తుంది ఆత్మ లేని వాడు దేవుని వాడు కాదు అంటే అర్థం ఏంటంటే వాడు అపవాది సంబంధి అని అర్థం. అపవాది సంబంధిగా మారిపోతే మరి పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయో మనం ఊహించడం కూడా కష్టమే. అయితే ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి సంఘమును స్థాపించినటువంటి ప్రారంభ దినాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకనంటే ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధపరిచి ప్రభువు దగ్గరకు తీసుకెళ్లేటువంటి స్థాయిలోనికి మనల్ని ఎదిగించేటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. నో డౌట్ టుడే ఆర్ టుమారో ద జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ అగైన్ అనే విషయాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు రేపు రాబోతున్నారు. ఆయన వచ్చే సమయానికి ఆత్మ మనల్ని సిద్ధపరచాలి అని ఇష్టపడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ సిద్ధపాటు కొరకు మనల్ని మనం అప్పగించుకోగలిగితే, ఆయన ప్రభావములో ఆయన చేత నడిపించబడి ఆయన చేత మార్పు చెందినటువంటి వారమై ఆయన కలిగించే ఐక్యతలోనికి నడిపించబడుతూ ఆయన ఇచ్చినటువంటి వాక్శక్తిని మనం పొందుకోగలిగినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము ధైర్యంతో నిలబడగలుగుతాం. సిద్ధపరచబడినటువంటి వధువు సంఘములో మనము స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం. లేనట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, అక్రమం చేయి వాళ్ళరా నా యొద్ద నుండి మీరు తొలగిపోవుడి అని. కనుక మనము దేవుని ఆత్మ మనకు అనుగ్రహించేటువంటి శక్తిని మనం పొందుకుని దేవుని ఎదుర్కొనుటకు సంపూర్ణంగా సిద్ధపడే వారంగా ఉండగలిగితే ద Pentecost Sunday will be a blessed Sunday in my life and your life also, in my family and your family also, in all the church also. సంఘమంతటిలో ఇది ఒక ఆశీర్వాదకరమైనటువంటి దినము కాగలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు అనుగ్రహించేటువంటి ఆయన యొక్క ప్రభావములో ఆయన చేత నడిపించబడినటువంటి వారముగా, ఆయన ఇచ్చే ఆ పరిపూర్ణమైన మారు మనస్సు అనుభవంలో మన జీవితాలను దేవుని చేత ఐక్యపరచబడినటువంటి వారమై ఆయన ఇచ్చే వాక్శక్తి చేత ఇతరులకు మేలుకరమైనటువంటి అనుభవాలతో మనము నింపబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రేమ, నమ్మకము, కనికరం, కృప కలిగిన తండ్రివైన దేవ, పరిశుద్ధుడ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ పెంతెకోస్తు దినమున ఇదిగోనైనా మేము ధ్యానించినటువంటి నీ వాక్యపు శక్తిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మా జీవితాలు నీ చేత ప్రభావితం చేయబడినటువంటి జీవితాలుగా నైనా, నీ చేత నైనా నియంత్రించబడినటువంటి జీవితాలుగా, నీవిచ్చే శక్తి చేత మేము పరిపూర్ణమైన మార్పు చెందినటువంటి వ్యక్తులముగా నైనా మా జీవితాల్లో నీవు అనుగ్రహించేటువంటి వాక్శక్తి చేత ఇదిగోనైనా అనేకులకు నైనా మరి నీ రక్షణ భాగ్యాన్ని అందించేటువంటి సాధనాలుగా, అనేకులు నీ వైపుకు ఆకర్షించేటువంటి వారుగా, ఈ ఆత్మ కలిగించే ఐక్యతలో మేమందరము పాలిభాగస్తులుగా ఉండినట్లు నీ సహాయం మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అంతేకాదు నాయనా, మరి నీ ప్రియ బిడ్డలు అనేక మంది ప్రభు మరి కోవిడ్ వలన బాధింపబడుతున్నారు. సంఘంలో అయ్యా కుటుంబాలు ప్రభు మరి బాధింపబడుతున్న రీతి నీకు తెలుసు. మేము ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది నైనా దైవజనులు కూడా ప్రభు మరి భయంకరమైనటువంటి ఈ వ్యాధి చేత ప్రభావితం చేయబడ్డారు. జ్ఞాపకం చేసుకోండి నైనా, వారికి కూడా చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, సంపూర్ణ స్వస్థతలనిచ్చి దీవించమని వేడుకుంటున్నాను. త్వరలో నీ చిత్తానుసారంగా మందిరాలు మరలా తెరవబడి మేమందరం కలిసి సంతోషంతో నీ సన్నిధిలో నేను స్తుతించుకోగలిగే, ఆరాధించుకోగలిగేటువంటి కృప ప్రతి వారికి నీ అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటున్నాను. సమాధానంతోనూ నెమ్మదితోనూ ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని నాయనా మీరు నింపమని, మమ్మలను నీ పరిశుద్ధాత్మ శక్తికి అప్పగించుకుంటూ నీ కృపలో దీవించమని
మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన మనకు, మన కుటుంబములన్నింటికి, సంఘమంతటికి, ఆయనను ప్రేమించు తన పరిశుద్ధులకెల్లరికి సదాకాలం తోడై కాపాడి దీవించును గాక. ఆమెన్.